నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండీ ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా. మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనం లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది. అంటే ఇది కూడా వెరీ కామన్‌గా వస్తుందనమాట. అసలు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఎందువల్ల వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌ని మనం మెడికల్ టర్మినాలజీలో గ్యాస్ట్రైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ లైనింగ్ అనమాట. మన పొట్టలో లోపల లైన్ ఉంటుంది. లోపల లైన్ అనేది ఇన్‌ఫ్లమేషన్ వాపు చెందడం వల్ల దానివల్ల కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అవి మనం డిస్కస్ చేద్దాం. దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటాం. దాన్నే గ్యాస్ ప్రాబ్లమ్ అని కూడా మనం రెగ్యులర్‌గా వాడుక భాషలో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది దానికి ట్రిగ్గర్స్ ఉంటాయి. లేదా ఏమంటారు? దానికి ఆ లైనింగ్‌కి ఇరిటేషన్ కలిగించే ఫుడ్స్ తినడం వల్ల అవ్వచ్చు. ఆ లైనింగ్ అనేది వాపనేది వస్తుంది కడుపులో. సో, ఇవి అసలు దీనికి సింప్టమ్స్ ఏంటి? అంటే గ్యాస్ వచ్చినప్పుడు ఏమేం సింప్టమ్స్ ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. ట్రీట్మెంట్ అసలు ఏ ఫుడ్స్ తినాలి? ఏ ఫుడ్స్ తినకూడదు? అసలు గ్యాస్ ప్రాబ్లము, గుండె నొప్పి 2 కూడా ఒకలాగే ఉంటాయి. రెండిటికి గల డిఫరెన్సెస్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మెయిన్‌గా సింప్టమ్స్ ఏముంటాయి? గ్యాస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఉండే సింప్టమ్స్ ఏంటంటే, చాలామంది కడుపు ఉబ్బరంగా ఉందనడం. అంటే ఉబ్బిపోయినట్టు ఉండడం, కడుపు ఫుల్‌గా ఉన్నట్టు ఉండడం, లేదా వామిటింగ్ సెన్సేషన్, తిన్నది అరగకపోవడం, వికారం అంటారు. వికారంగా అనిపియడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అదే కాకుండా కొంతమందిలో పుల్ల తేన్పులు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కిళ్ళులా గానీ, పుల్ల తేన్పుల్లా గానీ, ఇంకా కడుపులో మంట, ఆ మంట కాస్త గొంతులోకి రావడం, గొంతులో మంట గానీ, ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని రకమైన సింప్టమ్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ ఈ గ్యాస్ట్రైటిస్ రావడానికి గల కారణాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అసల ఇది ఎందువల్ల వస్తుంది అని మనం తెలుసుకుంటే అది రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో, మెయిన్‌గా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చేది ఎందువల్ల వస్తుంది అంటే, లైక్ టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల. ఇది వెరీ మోస్ట్ కామన్. అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, రోజు ఒక టైంకి తినకుండా, ఒకరోజు పొద్దున తింటారు, లేదా ఉపవాసాలు చేస్తారు, లేదా రోజుకో టైం మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఇవే కాకుండా ఇంకా వేరే కాజెస్ లైక్ స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, పాడైపోయిన ఫుడ్స్ తిన్నవాళ్ళు, జంక్ ఫుడ్స్ తినడం వల్ల, లేదా నిన్నటి ఫుడ్ అంటే నిన్నటిదో, మొన్నటిదో ఫుడ్ తినడం వల్ల, లేదా పికిల్స్, మసాలా ఫుడ్స్, బాగా పుల్లని ఫుడ్స్ తినడం వల్ల గానీ, లేదా కొన్ని టైప్ ఆఫ్ టాబ్లెట్స్ వల్ల లైక్ యాస్పిరిన్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, ఇవన్నీ గ్యాస్ టాబ్లెట్స్ వేసుకోకుండా తినడం వల్ల, లేదా సరిగ్గా మనం తింటూ ఉంటాం గదండీ! సరిగ్గా నమిలి తినకపోవడం వల్ల, ఇలా చాలా కారణాలుంటాయి. అంటే ఎందువల్ల వస్తుంది? ఇలా చాలా కారణాలుంటాయన్నమాట. ఇవే కాకుండా కొన్ని సార్లు పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్, అంటే మనం బయట ఫుడ్స్, బయట వాటర్ తీసుకోవడం వల్ల పైలోరి అనే బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్ల కూడా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వేడిగా కాఫీలు, టీలు బయట తాగుతూ ఉంటాం గదా! దానివల్ల కూడా మనకి గ్యాస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అంటే, హిస్టరీ బట్టి. అంటే మనకి పేషెంట్ చెప్తాడు గదా! మనం ఈ సింప్టమ్స్ ఏమేమైతే ఉన్నాయో, లైక్ ఈ కడుపులో మంటని, పుల్ల తేనుపులని, తిన్నది అరగట్లేదు, అజీర్ణత, వామిటింగ్ సెన్సేషన్, ఇలా వాళ్ళు చెప్పే హిస్టరీ బట్టి మనకు తెలిసిపోతుంది. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కాదా? అవునా? అనేది. హిస్టరీ బట్టి కూడా మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో బాగా ఎక్కువ, అంటే అక్యూట్ అనుకోండి. అప్పుడప్పుడు ఏదో మన లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అది అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాం. క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ అంటే వారానికి 2, 3 సార్లు రిపీటెడ్‌గా ఇలాంటి సింప్టమ్స్, ఈ లక్షణాలు ఏవైతే కనబడతాయో దాన్ని క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం అన్నమాట. ఇలాంటి క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు మాత్రం మనం కొన్ని టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ గానీ, స్టూల్ కల్చర్ చేయించుకోవడం, అంటే మోషన్‌ని కల్చర్‌కి పంపియడం గానీ, లేదా ఎండోస్కోపీ, నోట్లో పైపేసి చూస్తాం. ఎండోస్కోపీ వల్ల కూడా మనకి కడుపులో ఏమైనా అల్సర్స్ వచ్చాయా? లేదా ఈ ఇన్‌ఫ్లమేషన్ వాపు ఏమైనా చెందిందా? లేదా పైలోరి అనే ఒక బ్యాక్టీరియా ఉంటది. చిన్న బయాప్సీ చేస్తే మనకు తెలుసు. బ్యాక్టీరియా వల్ల, క్యాన్సర్స్ వల్ల ఏమైనా అవుతుందా అన్నది మనం ఎండోస్కోపీ వల్ల మనం తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఇప్పుడు ఈ లక్షణాలు ఏవైతే చెప్పానో ఇవి కొన్నిసార్లు గుండె నొప్పిలో కూడా ఉండొచ్చు. సో మనం ఎప్పుడు కూడా రెండిటిని డిఫరెన్షియేట్ చేయాలి. అది గ్యాస్ట్రైటిసా, గుండె నొప్పా, రెండిటికి ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయి. కొంతమంది వస్తూ ఉంటారు గ్యాస్ నొప్పే కానీ గుండె నొప్పి అని చెప్పి ప్యానిక్ అయి భయపడుతూ హాస్పిటల్స్కి వస్తారు. అది మనం సిమ్టమ్స్ బట్టి తెలిసిపోతుంది. లేదా కొన్నిసార్లు గుండె నొప్పి వస్తుంది కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకొని ఇంట్లో ఉంటారు. అప్పుడు సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ముందు ఇది గ్యాస్ట్రిక్ పెయిన్, గుండె నొప్పి అన్నది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గ్యాస్ట్రిక్ పెయిన్ ఎప్పుడు కూడా తిన్న తర్వాత వస్తుందన్నమాట. మోస్ట్ కామన్గా తిన్న తర్వాత, హెవీగా తిన్నా లేదా ఇలాంటి టైంలో వస్తుంది. ఇంకోటి గ్యాస్ట్రిక్ పెయిన్ ఎప్పుడు కూడా కడుపులో మంట కానీ, గొంతులో మంట కానీ, ఛాతీలో మంట కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వామిటింగ్ సెన్సేషన్ కానీ, పుల్ల తేన్పులు కానీ, ఎక్కులులా కానీ ఇవన్నిటితో పాటు కలిపి నొప్పి వస్తుంది. అది ఛాతీలో కూడా రావచ్చు. గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నది ఛాతీలో కూడా రావచ్చు. గుండె నొప్పి అన్నది కూడా పొట్టలో అంటే ఇక్కడ మన పొట్ట భాగంలో కూడా రావచ్చు. సో గ్యాస్ట్రిక్ అనేది తిన్న తర్వాత వస్తుంది. అదే గుండె నొప్పి అనేది తిన్న తర్వాత అలా కాదు, సడన్గా వస్తుంది అది. కానీ దీని యొక్క సిమ్టమ్స్ అంటే నొప్పి అన్నది రెండిట్లో ఒకలాగే ఉంటుందండి. గ్యాస్ట్రిక్ పెయిన్ అయినా గుండె నొప్పి అయినా ఒకటే ఉంటుంది. కానీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. అంటే దాంతోపాటు వచ్చే లక్షణాలు, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, గుండె నొప్పిలో దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి గుండె నొప్పి కానీ వచ్చినప్పుడు ఏంటంటే పొట్టలో నొప్పి కానీ గుండెలో కానీ ఎక్కడైనా రావచ్చు. వచ్చేటప్పుడు కొంచెం ఆ పెయిన్ అనేది లెఫ్ట్ హ్యాండ్లోకి రేడియేట్ అవ్వడం కానీ లేదా గొంతులోకి రేడియేట్, ఆ నొప్పి అనేది పైకి ఇలా ప్రవహిస్తున్నట్టు అనిపించడం కానీ అన్నది గుండె నొప్పిలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుండె నొప్పి డిఫరెంట్ పెయిన్ ఉంటుంది. ఆ నొప్పి మీరు లైఫ్లో ఎప్పుడు కూడా అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండకపోవచ్చు. అలాంటి నొప్పి ఉంటుంది. ఇంకా ఈ నొప్పితో పాటు కొంచెం స్వెట్టింగ్, బాడీ అంతా చెమటలు పట్టడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నవి గుండె నొప్పిలో ఉంటాయన్నమాట. సో మనం అసలు ఈ ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాం. గుండె నొప్పి ఒకటి, గ్యాస్ట్రిక్ పెయిన్ ఒకటి. మనం ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీన్నే డైట్ అంటాం. డైట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎవరైతే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు డైట్ ఖచ్చితంగా ఫాలో అయితే మనం వితౌట్ ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ వాడకుండానే కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చు. ఈ గ్యాస్ ప్రాబ్లం అన్నది ఉన్నవాళ్ళు ఏ ఫుడ్స్ తీసుకోకూడదు. మెయిన్గా స్పైసీ ఫుడ్స్ అంటే ఈ మసాలా ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, లైక్ అవి తీసుకోకూడదు. పులుపు కానీ, ఫ్రైడ్ ఐటమ్స్, ఇంకా జంక్ ఫుడ్స్ కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. ఇవే కాకుండా ఫ్రూట్స్లో ఆరెంజెస్ లేదా పుల్లని ఫ్రూట్స్ ఉంటాయి కదా, లెమన్, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిదండి. ఈ ఇంకా మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే డైరీ ఫుడ్స్ లైక్ బాగా పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ అనేది మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంటుంది. గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా చాలా మంచిది గ్యాస్ట్రిక్. కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ కూడా తీసుకోవడం చాలా మంచిది. కోకోనట్ వాటర్ వల్ల కూడా మనకి ఇది అమృతంలా పనిచేస్తుంది. లైక్ పొట్టలో వాపు వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ కానీ, మన మజ్జిగ కానీ, పెరుగు కానీ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. ఇవే కాకుండా సోంపు కానీ, వాము అంటాం కదా, వాము కూడా చాలా మంచి ఫుడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇంకోటి అజీర్ణం, తిన్నది అరగపోయినప్పుడు కూడా వాము, జీలకర్ర లేదా సోంపు అనేది బాగా పనిచేస్తుంది. ఇవే కాకుండా మనం తినేటప్పుడు తక్కువ ఎక్కువ సార్లు తినాలి. మనం బాగా నమిలి తినాలి. ఏవన్నా కూడా మనం ఎంత నమిలి తింటే అంత గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ తగ్గే అవకాశం. మినిమం 30 సార్లు అయినా సరే మనం చ్యూ చేస్తూ తినాలి. మెల్లగా తినాలి. మనం ఫాస్ట్గా మింగేసేయకూడదు, మెల్లమెల్లగా తినాలి. ఇంకోటి మార్నింగ్ హెవీగా తిని, మధ్యాహ్నం మీడియంగా తిని, నైట్ లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ మనం పడుకునేటప్పుడు ఏమి యాక్టివిటీ ఉండదు, డైరెక్ట్ పడుకుంటాం. పొద్దున అనుకోండి మనం ఏదో ఒక పని చేస్తాం కాబట్టి తిన్నదంతా మనం ఎంత తిన్నా కూడా అరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ తిన్న వెంటనే వాటర్ తాగకూడదు. మినిమం 1 అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. ఎందుకు అంటే మనం తిన్న వెంటనే మనకి కడుపులో యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయి,
మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో, అది బాగా నమిలి తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అదంతా డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యి డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాను. మనం తిన్న వెంటనే వాటర్ తాగామనుకోండి, ఇప్పుడు యాసిడ్‌లో బేస్ అంటాం. అంటే యాసిడ్‌లో వాటర్ పోస్తే ఏమవుతుంది? అది బేస్ అయిపోతుంది. సో, దానివల్ల మీకు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా తినేటప్పుడు ఏమైనా తిన్నది మింగుడు పోకపోయినప్పుడు ఏదో సిప్స్ ఆఫ్ వాటర్, కొంచెం వాటర్ తీసుకోవాలి తప్ప హెవీగా బాటిల్ వాటర్ తీసేసుకోకూడదు. ఇంకోటి, తిన్న వెంటనే 1 అవర్ వరకు ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకూడదు అండ్ తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, ఎక్కువగా యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే, ఆ యాసిడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి సరిగ్గా మనం తినే ఫుడ్ దానిలో కలవకపోవడం వల్ల కూడా బయటికి తన్నేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సేమ్ టైం ఈ ఖాళీ కడుపులో ఎప్పుడు కూడా కాఫీ ఒకటి, టీ ఒకటి ఖాళీ కడుపులో తీసుకోకూడదు. ఇదే కాకుండా స్మోకింగ్ ఒకటి, ఖాళీ కడుపులో స్మోక్ చేయడం, అసలు స్మోక్ కంప్లీట్ అవాయిడ్ చేయండి. ఖాళీ కడుపులో అయితే అసలు స్మోక్ చేయకూడదు. డ్రింకింగ్ కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఫస్ట్ డ్రింకింగ్ చేసేటప్పుడు ఫుడ్స్ అనేవి తినకుండా డైరెక్ట్ డ్రింక్ చేస్తుంటారు. అది నెక్స్ట్ డే చూపిస్తుంది ఆ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి. అది అస్సలు మంచిది కాదండి. మీకు డ్రింకింగ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. లేదంటే కంప్లీట్ ఫుల్‌గా తినేసి తర్వాత ఇలా డ్రింక్ చేశారనుకో, డ్రింక్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు కూడా మీకు తగ్గుతాయనమాట. ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్‌కి ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తామంటే డిపెండ్స్. అసల ఆ గ్యాస్ట్రైటిస్ ఎందుకొచ్చింది అని ఏజ్ బట్టి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. మోస్ట్ కామన్‌గా H2 బ్లాకర్స్ అని, ర్యాంటాక్‌లని, పీపీఐస్ అంట, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, లైక్ ఒమిప్రజోల్, రాబిప్రజోల్, లెసురైడ్ అని చెప్పి, ఇట్రాప్రోనైడ్ అని చెప్పి డిపెండ్స్ ఆయనకుండే కండిషన్ బట్టి ఇస్తాం. లేదా ఏమైనా బ్యాక్టీరియా వల్ల, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చిందనుకోండి, అది ఎండోస్కోపీ ద్వారా తెలుస్తుంది. అప్పుడు మనం ఒక కిట్ ఉంటుంది, 14 రోజులు హెచ్‌పీ కిట్ అని ఉంటుంది. ఆ కిట్ అనేది 14 రోజులు మనం వాడామనుకోండి, కంప్లీట్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతుంది. ఖచ్చితంగా మీరు ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మీరు ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీకు ఆ సిమ్టమ్స్ గానీ, కడుపులో అల్సర్స్ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయండి. థ్యాంక్ యూ.